యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విసిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా యేసయ్యా, నీవు శక్తివంతమైన వైద్యుడవు. నీ చెయ్యి తాకితే వ్యాధులు పారిపోతాయి, నీ వాక్యం పలికితే జీవం ప్రవహిస్తుంది. ఈ క్షణంలో నీ దగ్గరకు వస్తూ శరీరానికి, ఆత్మకు, మనస్సుకు స్వస్థత కోరుతూ ప్రార్థిస్తున్నాము. ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని గుర్తు చేసుకుంటూ నీ కరుణగల తాకిడిని వారిపై వేయమని వేడుకుంటున్నాము. తండ్రి, హృదయానికి, ఊపిరితిత్తులకు, నరాలకు, ఎముకలకు, ప్రతి అవయవానికి నీవు క్రియాశీలకంగా పనిచేయి. వేదనతో, వికారంతో, భయంతో ఉన్న వారిని నీవే ఆదరించు. ఆరోగ్యాన్ని కోల్పోయి నిరాశలో ఉన్నవారికి కొత్త ఆశను అందించు. ఈ క్షణంలో నీ శాంతి వారి హృదయాల్లో పరచుబడి ఉండాలని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, వైద్యులు చేస్తూ ఉన్న చికిత్సలపై నీ ఆశీర్వాదం ఉందని. మందులు పనిచేసేటట్లు చేయుము. అపరాధ బోధతో బాధపడే వారి మనస్సుకు విమోచనను ఇవ్వుము. మానసిక బాధల నుంచి స్వేచ్ఛను, నిగ్రహాన్ని, విశ్రాంతిని ప్రసాదించుము. ప్రియమైన యేసయ్యా, నీ రక్తశుద్ధి మా శరీరాలను శుద్ధి చేయాలని కోరుతున్నాము. విశ్వాసంతో నీ వాగ్దానాలను ఆశ్రయిస్తున్నాము. మీరు నా నామమునందు ప్రార్థించగలిగితే నేను వినెదను, మిమ్మల్ని స్వస్థపరచెదను అనే నీ మాటలు నిజం కావాలని కోరుతున్నాము. ఈ ప్రార్థన విని నీ సమయానికి, నీ విధానంలో పరిపూర్ణమైన స్వస్థతను అందించుము. నీ మహిమ కోసం నీ ప్రేమను తుదివరకు ప్రకటించేలా మమ్మల్ని నీవు నిలబెట్టుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విసిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.